హాయ్. హలో. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి సంబంధించి శ్రీరామనవమి సందర్భంగా ఒక మంచి యూనిక్ లెవెల్‌లో మనందరం కూడా శ్రీరాముడి గురించి, సీతమ్మ వారి గురించి, లక్ష్మణుడి గురించి, హనుమంతుడి గురించి చాలా బాగా తెలుసుకుందాం. 2 మాటల్లో చెప్పాలి అంటే శ్రీరాముడు రాజ్యం సిద్ధంగా ఉంది. కానీ అన్నీ ఒక్క రోజులోనే పోయాయి. కానీ రాముడు బాధపడలేదు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గం సరైన నిర్ణయం, సహనం. ఆ రెండిట్లితోనే ఆయన ముందడుగు వేశారు. అలాగే సాధించారు. అండ్ సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి సుఖ సంతోషాలన్నిటిని పక్కన పెట్టి అరణ్యవాసం చేసింది. లంకలో ఎన్నో ఇబ్బందులు పడినా కానీ, ఆ అంతర్గత ధైర్యంతో ముందడుగు వేసింది. అలాగే స్టాండర్డ్‌గా నిలబడింది. ఈరోజు అంటే ఆవిడ నుంచి మనందరం ఏం నేర్చుకోవాలంటే, మనలో అంతర్గత ధైర్యం ఎప్పటికీ కూడా మన ముందుండి నిలబెడుతుంది అని సీతమ్మ వారి నుంచి మనందరం కూడా నేర్చుకోవాలి. అండ్ లక్ష్మణుడు జీవిత అంకితం చేసి అన్న విలువను పెంచడానికి అన్నతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. అలాగే ఆయన నుంచి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అంకిత భావం, క్రమశిక్షణ. ఈ 2 కూడా లక్ష్మణ్ నుంచి మనం నేర్చుకోవాలి. సక్సెస్ అవ్వడం అంటే మన విలువను మనం పెంచుకోవడం. అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని గుర్తించి మన సక్సెస్‌ని వాళ్ళ సక్సెస్‌గా గుర్తింపు లభించడం. సో, అలా లక్ష్మణ్ నుంచి తన జీవితాన్ని పక్కన పెట్టి అన్న విలువను కాపాడటానికి ఎంతో ప్రయాణం చేశారు. సో, అది సక్సెస్ అయ్యారు. ఆయన ఆయన ఒక్కరే సక్సెస్ అవ్వలేదు. ఆయనతో పాటు అన్న, వదినని ఇచ్చేసాడు. సో, దట్ ఈస్ ద సక్సెస్ అని లక్ష్మణ్ నుంచి నేను నేర్చుకున్నాను. సో, మీ అందరూ కూడా నేర్చుకోవాలని షేర్ చేస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హనుమంతుడు. హనుమంతుడి గురించి మనందరికీ తెలిసిందే. ఆయనపై మనం పూర్తి విశ్వాసం ఉంటే ఆయన వెన్నంటే ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతారు. అలాగే హనుమంతుడు చాలా లౌక్యంగా ఉంటాడు. ఎక్కడ ఎలా సంభాషించాలి? ఎలా మాట్లాడాలి? సీతమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు ధైర్యంతో "నువ్వుండు. నీ నీ కోసం రాముడు ఇంత ఎదురు చూస్తున్నాడు" అని చెప్పాడు. అలాగే రావణుడి దగ్గరికెళ్ళినప్పుడు తను రౌద్రంగా మాట్లాడేటప్పుడు ఆ రౌద్రంగానే తను సంభాషణ చేశాడు. ఆ విధంగా ఎదుటి వ్యక్తి వచ్చే సంభాషణ బట్టి ఆ లౌక్యంతో మాట్లాడతాడు. అదే కాకుండా హనుమంతుడికి అపారమైన శక్తి ఉంది. కానీ తన శక్తిని తను తెలుసుకోలేడు. జాంబవంతుడు అతని శక్తి గురించి చెబితే అప్పుడు సముద్రాలు దాటి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సో, అలాగే మనలో కూడా అంతర్గత శక్తి, నమ్మకం ఉంటాయి. కానీ వాటిల్ని మనం మనపై విశ్వాసం ఉంచుకొని ముందడుగు వేస్తే హనుమంతుడిలాగే అసాధ్యం అంటూ ఏది లేకుండా ఏదైనా సాధించగలమని హనుమంతుడి ద్వారా నేను నేర్చుకున్నాను. సో, మీ అందరికీ తెలియాలి. అట్ ది సేమ్ టైమ్ రామాయణం అంటే ఒక కుటుంబ వ్యవస్థ గురించి చెప్పే అద్భుతమైన కావ్యం. ఎవరితో ఎలా మెసలాలి? ఎవరిని ఎలా గౌరవించాలి? ఎవరిని ఎలా అభిమానించాలి? ఇలా ప్రతీదీ ఇంక్లూడ్ అయ్యి ఉంటది. నేనైతే పర్సనల్‌గా చాలా నేర్చుకున్నాను. సో, మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆ శ్రీరాముడు, సీతమ్మ తల్లి, హనుమంతుడు, లక్ష్మణుడు ఇలా ఎంతో మంది గొప్పతనం గురించి, ఆదర్శమూర్తుల గురించి తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. ఈ శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ డెఫినెట్‌లీగా వాచ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్. జై శ్రీరామ్.